Welcome to the math class. Today I'm discussing about one more problem on Fourier series in the interval 0, 2 pi. The problem is determine the Fourier series expansion of the equation f of x is equal to 1 by 12 into 3x square minus 6x pi plus 2 pi square in the interval 0, 2 pi. అక్కడ ఇచ్చిన ఇంటర్వెల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ఇంటర్వెల్ 0, 2 pi. ఓకే, ఫస్ట్ వి రైట్ ద మెయిన్ ఈక్వేషన్. లెట్ f of x is equal to మెయిన్ ఈక్వేషన్ a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. So this is equation 1. From this equation, we observe that where a0, an, bn are Fourier coefficients. Now our target is we have to find these three coefficients. నా టార్గెట్ ఏంటంటే ఇక్కడ a0 అనే దాన్ని an అండ్ bn ఈ మూడు కోఎఫిషియెంట్స్ ని ఫోరియర్ కోఎఫిషియెంట్ ని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడమే నా టార్గెట్. ఫర్ దిస్ నౌ ఫస్ట్ a0 is equal to ఫార్ములా. a0కి ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటిది? 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 pi ఇచ్చేసాడు కాబట్టి f of x into dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 pi. ఒకవేళ ఇంటిగ్రల్ నీకు -π to π ఇస్తే మీరు -π to π పెట్టాలి ఇక్కడ. సో f of x అంటే మీకు ఏమి ఇచ్చారు ఇక్కడ? 1 by 12 ఇంటూ 3x స్క్వేర్ minus 6x pi plus 2 pi square into dx. So this is f of x that is equal to 1 by 12 pi. 1 by 12 pi ఎందుకని లోపల ఉన్న 12 అనే దాన్ని బయటకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ ఎవరైతే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇంటిగ్రల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? ఇంటిగ్రల్ 3x స్క్వేర్ 3 ఉంచేసేయండి ఇక్కడ, x క్యూబ్ బై 3 మైనస్ 6 ఇంటూ x స్క్వేర్ బై 2 ఇంటూ పై ప్లస్ ఇక్కడ dx అంటే x అంటే 2x పై స్క్వేర్ 0 to 2 pi. That is equal to 1 by 12 pi. 3 cancel. X cube minus 3x square pi minus 2x pi square 0 to 2 pi. That is equal to 1 by 12 pi. Upper limit minus lower limit substitute చేద్దాం. ప్లస్ 2x పై స్క్వేర్ కదా ఎక్కడ? ప్లస్ 2x పై స్క్వేర్. ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ లో 2 పై సబ్స్టిట్యూట్ చేస్తా అంటే 2 పై హోల్ క్యూబ్ అంటే 8 పై క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 అయిపోతుంది. 2 పై క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 పై స్క్వేర్ అంటే 4. 2 స్క్వేర్ అంటే 4 పై స్క్వేర్ ఇంటూ పై క్యూబ్ ప్లస్ x ప్లస్ లో 2 పై పెడితే 4 పై క్యూబ్. ఇక్కడ ఇంకో పై స్క్వేర్ ఉంది కాబట్టి పై క్యూబ్ మైనస్ మొత్తంలో 0 పెట్టేస్తే టోటల్ గా 0 అయిపోద్ది. అంటే లోయర్ లిమిట్ మొత్తం 0 అయిపోద్ది. అంటే x ప్లస్ లో 0 పెడితే 0, ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా x ఉంది కాబట్టి 0 అయిపోద్ది. సో మనకి ఇది మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 12 pi. ఇక్కడ చూడండి 4 plus 8 ఎంత? 4 plus 8 12 మైనస్ 3 4 12 అంటే ప్లస్ 12 పై క్యూబ్ మైనస్ 12 పై క్యూబ్. సో టోటల్ గా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. దట్ వాల్యూ ఈజ్ 0 అంటే టోటల్ గా 0 అంటే దేర్ ఫోర్ a0 is equal to 0. a0 వాల్యూ 0.
Now, first coefficient is over, and the second coefficient an. What is an? An is another Fourier coefficient, and an is equal to formula. We have to write the formula 1 by pi integral 0 to 2 pi f of x. f of x అంటే మనకి ఏదైతే ఇచ్చాడో ముందర రాద్దామో, లేకపోతే f of x into cos nx into dx, that is equal to 1 by pi integral 0 to 2 pi f of x అంటే 1 by 12 into 3x square minus 6x pi plus 2 pi square into cos nx into dx, that is equal to 1 by 12 pi. దీనికి కూడా 12 బయటకు తీసుకొచ్చేస్తే 1 by 12 pi 1 by 12 pi 1 by 12 pi అయిపోయిన తర్వాత మీరు ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి, బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. ఈ 1 by 12 pi బయటకు వచ్చేసింది కాబట్టి, సో ఇదొక ఫంక్షను ఇంటూ ఇదొక ఫంక్షను. బై పార్ట్స్ అప్లై చేయాలి అంటే ఆల్రెడీ మనం బై పార్ట్స్ ఎలా రాయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేస్తున్నాను. 3x square minus 6x pi plus 2 pi square. ఫస్ట్ ఫంక్షన్ రాసుకున్న తర్వాత కొంత గ్యాప్ వదులుకోమన్నాను. ఫస్ట్ దానికి ప్లస్, కొంత గ్యాప్ వదిలేసుకుంటే మైనస్ పెట్టండి. ఇక్కడ సెకండ్ ఫంక్షన్కి ఇలా బ్రాకెట్ వదులుకోండి. అక్కడ ఏం రాయాలో నేను చెప్తాను. తర్వాత మైనస్, ఇక్కడ ఏదైతే ఉందో దానికి నేను ఇక్కడ డిఫరెన్షియేషన్ రాస్తున్నాను. డిఫరెన్షియేషన్ అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 6x మైనస్ 6 పై మైనస్ 6 పై ఇంటూ సమ్ గ్యాప్ వదులుకోండి. తర్వాత ఫస్ట్ దానికి ప్లస్ రాశారు, రెండో దానికి మైనస్, దానికి డెరివేటివ్ కట్టాడు, మూడో దానికి మళ్ళీ ప్లస్ పెట్టి మళ్ళీ దీనికి డెరివేటివ్ కట్టాలి. దీనికి డెరివేటివ్ అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ 6 మైనస్ 6 పై అనేది 0 అయిపోతుంది. సో మళ్ళీ ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసుకొని క్లోజ్ 0 to 2 pi. ఓకేనా? సో ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాశాను, అండ్ నెక్స్ట్ ఇక్కడ రాశాను, అండ్ నెక్స్ట్ ఇక్కడ రాసుకుంటూ వచ్చాను. ఇకపోతే సెకండ్ ఫంక్షన్ కాస్ ఎన్ఎక్స్ ఉంది. మనం ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫంక్షన్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ రాశాను, కానీ సెకండ్ ఫంక్షన్ డైరెక్ట్గా రాయను. సెకండ్ ఫంక్షన్ ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేషన్ కట్టుకొని వచ్చిన వాల్యూని ఫస్ట్ బ్రాకెట్లో పెడతాను. అంటే ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది? సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ అవుతుంది. మరలా దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయండి. దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయండి, అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. ఓకేనా? మరలా దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయండి, మైనస్ అలాగే ఉంచేసేయండి, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. సో ఇలా దిస్ ఇస్ ద బై పార్ట్స్ అనమాట. ఇది ప్రొసీజర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ స్టెప్ 1 by 12 pi 1 by 12 pi అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ చూడండి, అప్పర్ లిమిట్ మనకి 2 pi ఉంది. ఇక్కడ పెడితే కనుక మీరు సైన్ 2n పై ఉంది. సైన్ 2n పై కానీ, సైన్ n పై కానీ, సైన్ 3n పై కానీ ఏదైనా సరే దాని వాల్యూ 0 అయిపోతుంది. అంటే సైన్స్ తో ఉన్న వాల్యూస్ అన్ని జీరోస్ అయిపోతాయి. అంటే 0 ఇంటూ సంథింగ్ మొత్తం టోటల్ గా ఇక్కడ 0 అయిపోతుంది. ఓకేనా? సో ఈ టర్మ్ నేను రాయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇక్కడ చూడండి, మైనస్, ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది. ఈ మైనస్ ముందుకు వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ లో 2 pi పెట్టండి. ప్లస్ అయిపోయింది కాబట్టి 2 pi పెడితే 12 pi అవుతుంది. అంటే 6 2 జార్ 12, కాబట్టి 12 pi మైనస్ 6 pi. ఇక్కడ బై ఎన్ స్క్వేర్ ఉంది కదా, బై ఎన్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది బై ఎన్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ వరకు అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, లోయర్ లిమిట్ కదా, లోయర్ లిమిట్ లో ఇంకొక మైనస్ ఉంటుంది కదా, కాబట్టి అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. కాదు, ఈ టర్మ్ కూడా 0 అయిపోద్ది. ఎందుకని ఇక్కడ సైన్ ఎన్ఎక్స్ కాబట్టి 2 pi పెడితే ఈ వాల్యూ కూడా 0 అయిపోద్ది. సో నా టార్గెట్ ఏంటి? ఓన్లీ ఈ టర్మ్ చూడండి, ఇది పెడితే ఈ వాల్యూ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఎందుకని? ఆల్రెడీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి. ఇప్పుడు లోయర్ లిమిట్ పెడితే 6 ఇంటూ 0, ఇది 0 అయిపోతుంది. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 pi ఉంటుంది. ఇక్కడ కాస్ 0 అంటే 1 అయిపోతుంది. ఇది అంటే 1 by n స్క్వేర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను వినండి. ఇక్కడ మీరు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశారు, ఈ వాల్యూ వచ్చింది. ఫార్ములాలో మైనస్ ఉంది,
ఓకేనా? లోయర్ లిమిట్ పెడితే ఎలాగో 0 అయిపోద్ది కాబట్టి లీవ్ ఇట్. 6 ఇంటూ 0 ఇది 0 అయిపోయింది లోయర్ లిమిట్. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆ ప్లస్ ఇక్కడ వేసా. 6 ఎక్స్ లేదు కాబట్టి 6 ఇంటూ పై 6 పై, ఇక్కడ నేను 6 పై వేస్తా. మైనస్ మైనస్ బయటకు వచ్చేస్తుంది కదా. కాస్ ఎన్ పై అంటే కాస్ 2n పై, కాస్ 0 అయిపోతుంది. ఎక్స్ లోయర్ లిమిట్ కదా సబ్స్టిట్యూట్ చేసేది మనం. కాస్ 0 అంటే 1 అంటే 1/n², అంటే 6 పై బై n² మిగులుతుంది. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 6 పై మైనస్ 12 పై మైనస్ 6 పై అంటే 6 పై బై n² ఇంటూ 12 పై. బయట ఉన్న 12 పైతో మల్టిప్లై జరిగిపోయింది. ప్లస్ 6 పై బై 12 పై ఇంటూ n². దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్గా మనకి 1/n² మిగులుతుంది. అంటే దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ an. ఓకేనా? ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది 1/n². ఇకపోతే లాస్ట్ది ఫైనల్లీ bn కోఎఫిషియంట్ కనుక్కోవాలి. bn ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ వి రైట్ ద ఫార్ములా 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x into sin nx into dx. sin nx into dx. Now దానికి కంటిన్యూషన్ bn is equal to 1/π ఇంటిగ్రల్ 0 to 2π 1/f of x అంటే f of x అంటే 1/12 into 3x² minus 6x pi plus 2π², అది f of x into sin nx into dx. sin nx into dx, that is equal to 1/12π. అగైన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ రాసేస్తున్నాను. 6x² 3x² మైనస్ 6x పై ప్లస్ 2π² ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్లో sin x ఉంది కాబట్టి దానికి ఇంటిగ్రల్ మైనస్ కాస్ nx బై n ఇంటిగ్రేషన్. తర్వాత ఫస్ట్ దానికి ప్లస్, రెండో దానికి మైనస్, దీనికి డెరివేటివ్ ఇక్కడ రాస్తున్నాను. అంటే ఎంత అవుతుంది ఇక్కడ 6x మైనస్ 6π ఆల్రెడీ మనం రాసాము. మరలా ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయండి. మైనస్ ఉంచండి. sin nx బై n². తర్వాత ప్లస్ దీనికి డిఫరెన్సియేషన్ ఇక్కడ రాస్తున్నాను. ప్లస్ 6 ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ ఈ బ్రాకెట్స్ లో ఉన్నాయన్నీ ఇంటిగ్రేషన్ అనమాట. మైనస్ కాస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ కాస్ nx బై n² కదా, ఇప్పుడు n³ ఉంటుంది. క్లోజ్ 0 to 2π. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పర్ లిమిట్ పెట్టామనుకోండి 1/12π బ్రాకెట్స్ ఓపెన్ 3 ఇంటూ x² అంటే 4π² x² ప్లేస్లో మైనస్ 6 ఇంటూ 2π ఇంటూ π ప్లస్ 2π² ఇంటూ మైనస్ కాస్ 2nπ బై n మైనస్ 6 2s are 12 మైనస్ 12 మైనస్ 12π మైనస్ 6π ఇంటూ సైనులతో ఉంది కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ 0, అంటే sin 2nπ 0 అయిపోయి, అంటే టోటల్గా దిస్ వాల్యూ ఈజ్ 0 ప్లస్ 6 ఇంటూ కాస్ 2nπ బై n³ ఇదంతా అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్ పెడితే
లోయర్ లిమిట్ ఇక్కడే పట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే సరిపోద్దిగా. 1 minute. చూడండి ఫస్ట్ 2π అప్పర్ లిమిట్ పెట్టేసాం, మైనస్ లోయర్ లిమిట్ 3 into 0 6 into 0. ఇక్కడ కాస్ 0 అయిపోద్ది. కాస్ 0 అయిపోతే ఇక్కడ 2π² మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. ఇక 2π² అంటే ఇది మాత్రం ఇది మిగులుతుంది. సో 2π² ఇంటూ కాస్ 0, కాస్ nπ అంటే కాస్ 0 బై ఎన్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఈ వాల్యూ ఎలాగో 0 అయిపోద్ది, సైన్ nπ కాబట్టి ఇది టోటల్గా ఇది 0 అయిపోద్ది. ఇకపోతే లాస్ట్ టర్మ్ ప్లస్ అంతేగా సైన్ nπ, సైన్ 2nπ, సైన్ 3nπ వాట్ ఎవర్ టోటల్ 0 అయిపోద్ది. అలాగే మైనస్ లోయర్ లిమిట్ కూడా పెట్టినా సైన్ 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. టోటల్గా ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. అంటే అప్పర్ లిమిట్ పెట్టినా 0 అయిపోతుంది, లోయర్ లిమిట్ పెట్టినా 0 అయిపోతుంది. సైన్స్తో ఉన్నాయన్నీ జీరోస్ అయిపోతాయి. సో ఈ టోటల్గా ఈ వాల్యూ 0 అయిపోతుంది ఇది. సో అందుకని అది రాయట్లేదు నేను. ప్లస్ 6 ఇంటూ కాస్ అప్పర్ లిమిట్ 2nπ బై ఎన్ క్యూబ్, అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్ కాస్ n ఇంటూ 0, కాస్ 0 బై ఎన్ క్యూబ్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12π, 3 4s are 12π², 12π² మైనస్ 12π², జీరోస్ అయిపోతాయి ఇక్కడ, ప్లస్ 2 ప్లస్ ఇంటూ ఓకే 2π² మైనస్ కాస్ 2nπ అంటే మైనస్ 1/n, కాస్ 2nπ అంటే దాని వాల్యూ 1, కాస్ π అంటే మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n ఉంది, కాస్ 2nπ అంటే దాని వాల్యూ 1/n. దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ప్లస్ 2π² బై n ప్లస్ 1/n³, ఇక్కడ కూడా 1/n³, ఇదంతా 0 అయిపోతుంది. ప్లస్ అంతేగా కాస్ 2nπ అంటే 1, కాస్ 0 అంటే 1, అంటే మైనస్ 1/n³ ప్లస్ 1/n³, ఈ రెండు 0, అంటే 6 into 0 టోటల్గా 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2π² బై n ప్లస్ మైనస్ 2π² బై n ప్లస్ 2π² బై n, ఈ రెండు క్యాన్సిల్, అంటే టోటల్గా మనకి 0 వచ్చింది. అంటే దేర్ ఫోర్ bn ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? అంటే మనకి 3 ఫోరియర్ కోఎఫిషియంట్స్ అయిపోయింది. అంటే దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ a0, an, bn in equation 1. ఈక్వేషన్ 1 నాకు తెలుసు ఆల్రెడీ. f of x అంటే 1/12 ఇంటూ 3x² మైనస్ 6xπ ప్లస్ 2π². తర్వాత a0/2 f of x దట్ ఈస్ ఈక్వల్ టు a0/2. a0 వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ? a0 వాల్యూ చూస్తే 0 వచ్చింది. a0/2 అంటే 0/2 0. ఓకేనా? తర్వాత ప్లస్ సమ్మేషన్, ఇక్కడ 0 అనుకోండి, 0 ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ f of x ఇంటూ కాస్ nx ఇంటూ dx. f of x అంటే అగైన్ 1/12 ఇంటూ 3x² మైనస్ 6xπ ప్లస్ 2π². f of x ఇంటూ కాస్ n bn కాస్ nx, ఇక్కడ an కదా, an ఇంటూ anకి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 1/n² వచ్చింది. సమ్మేషన్ an అంటే 1/n² ఇంటూ కాస్ nx ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn అంటే 0 ఇంటూ సైన్ nx. అంటే therefore this is the
this is the required Fourier series, hence solved. So this is the way we have to do any problem by using the formulas. అంటే a0 to an bn values ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక మనకి ఏదైతే ఇంటర్వల్ అయితే ఇచ్చాడో ఆ ఇంటర్వల్ ని బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.